ఇది వాస్తవం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ టి విశ్వనాథ్ గారు, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ, హెర్నియా, బెరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జన్. సార్ నమస్తే. ముందుగా అసలు ఈ లాప్రోస్కోపీ సర్జరీ అంటే ఏంటంటారు? లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఇంతకుముందు మనకి పొట్ట లోపల చేయాల్సిన ఏ ఆపరేషన్స్ అయినా కానీ మనం ఈ స్కిన్, ఫ్యాట్, మసిల్ ఇవన్నీ కోసి లోపలికి ఎంటర్ అయి చేసేవాళ్ళు సర్జన్స్ 30-40 ఇయర్స్ బ్యాక్. లాస్ట్ ఒక అరౌండ్ 30 to 40 ఇయర్స్ నుంచి ఈ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకొని సర్జరీస్ చేస్తున్నాం. లాప్రోస్కోపిక్ సర్జరీస్ అంటే అంత పెద్దగా కోసి చేసే సర్జరీస్ని చిన్న చిన్న కట్స్ ద్వారా, కీ హోల్ సర్జరీస్ అంటారండి వీటిని. మనం తాళం పెట్టే అంత చిన్న హోల్స్ ద్వారా 1 సెంటీమీటర్, 1/2 సెంటీమీటర్ సైజు ఉన్న హోల్స్ ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ని లోపలికి పంపించి మన పొట్టని ఓపెన్ చేసి చేసే సర్జరీ ఏదైతే ఉందో అది ఈ చిన్న చిన్న రంధ్రాల ద్వారా చేసేదాన్ని మనం లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాం. చిన్న చిన్న సర్జరీస్ లైక్ 24 గంటల కడుపు నొప్పి ఆపరేషన్, పిత్తసంచిలో రాళ్ళు, పిత్తసంచి తీసేసే ఆపరేషన్స్, అలా చిన్న సర్జరీస్ని మొదలుకొని చిన్న పేగు, పెద్ద పేగు క్యాన్సర్స్, లేకపోతే ఒక 200-300 కిలోలు ఉన్న పేషెంట్స్ని బరువు తగ్గించే ఆపరేషన్స్ అంటాం, బేరియాట్రిక్ సర్జరీస్. అవి చాలా అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్, అంటే చాలా టెక్నికల్లీ చాలా కాంప్లెక్స్ సర్జరీస్ అని చెప్పాలి, చాలా కష్టమైన సర్జరీస్. అంత కష్టమైన సర్జరీస్ని కూడా మనం లాప్రోస్కోపీలో చేయగలుగుతాం. సో అలా చిన్న చిన్న బెజ్జాల ద్వారా చేసే సర్జరీస్ని లాప్రోస్కోపిక్ సర్జరీస్ అంటారు. లాప్రో అంటే పొట్ట. సో పొట్టకు సంబంధించి చేసే ఆపరేషన్స్ని కెమెరా యూస్ చేసి చేస్తాం. కెమెరాని స్కోప్ అంటాం. సో జాయింట్స్లో అయితే ఆర్థ్రోస్కోప్ అంటాం, గర్భసంచికి లోపల కెమెరా పెట్టి చేస్తే హిస్ట్రోస్కోప్ అంటాం. సో లాప్రో అంటే పొట్ట కాబట్టి దానిలో కెమెరాని యూస్ చేసి చేసే సర్జరీస్ని మనం లాప్రోస్కోపిక్ సర్జరీస్ అంటాం. డాక్టర్ గారు, అలాగే ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీని ఎందుకు చేయించుకోవాలి, అంటే ఓపెన్ సర్జరీస్ ఇప్పుడు ఎందుకు చేయించుకోకూడదు అంటారు? ఓపెన్ సర్జరీస్తో పోలిస్తే లాప్రోస్కోపిక్ సర్జరీస్లో చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి పేషెంట్కి. మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే పెయిన్ చాలా తక్కువ ఉంటుందండి. ఓపెన్ ఆపరేషన్తో పోలిస్తే లాప్రోస్కోపిక్ ఆపరేషన్లో దాదాపు 10 రెట్లు పెయిన్ తక్కువ ఉంటుంది. ఓకే. సో పెయిన్ చాలా తక్కువ ఉండటం వల్ల రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనం ఇవాళ సర్జరీ చేస్తే పేషెంట్ని రేపు డిశ్చార్జ్ చేసేయచ్చు. కొన్ని సర్జరీస్లో అయితే ఇవాళ మార్నింగ్ సర్జరీ చేస్తే ఈవినింగ్కి డిశ్చార్జ్ చేసేయచ్చు. ఓపెన్ ఆపరేషన్ చేసే రోజుల్లో ఎప్పుడు మనం సర్జరీ చేసిన రోజో మరుసటి రోజో ఎప్పుడు డిశ్చార్జ్ చేసే వాళ్ళకి కాదు. పేషెంట్ వారం రోజులు, కనీసం 2-3 రోజులు, 4-5 రోజులు ఐసీలో ఉండి, ఇంకొక 4-5 రోజులు రూమ్లో ఉండి, వారం నుంచి 10 రోజులు హాస్పిటల్లో ఉండి ఇంటికి వెళ్ళేవాళ్ళు. అండ్ ఇంటికి వెళ్ళాక బెడ్ రెస్ట్, కనీసం అక్కడ ఒక వారం 10 రోజులు బెడ్ రెస్ట్. పేషెంట్ సర్జరీ అయ్యి మళ్ళీ రికవర్ అయ్యి అందరితో కలిసి తిరగటానికి కనీసం 2 to 3 వీక్స్, ఒకసారి 1 month కూడా పట్టేది ఓపెన్ ఆపరేషన్స్ అప్పుడు. ఇప్పుడు లాప్రోస్కోపీలో అదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయింది. ఎందుకంటే మనం కట్ చేస్తున్నవి చాలా చిన్న చిన్న కట్స్ కాబట్టి రికవరీ, పెయిన్ చాలా తక్కువ ఉండటం వల్ల రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి నెక్స్ట్ బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్. మనం చాలా ఎక్కువ కోయటం వల్ల ఓపెన్ ఆపరేషన్స్లో పుళ్ళు అనేవి చాలా ఎక్కువ శాతంలో ఇన్ఫెక్ట్ అయ్యాయి. ప్రతి 10 మందిలో కనీసం ఒక 3-4 పేషెంట్స్కో లేదా ఒక 5 పేషెంట్స్కో ఇన్ఫెక్షన్స్ వచ్చేవి. ప్రతిరోజు మనం డ్రెస్సింగ్ చేయాలి, లేకపోతే ఇన్ఫెక్ట్ అయిపోతాయి. కొంతమంది పేషెంట్స్కి రోజుకు 2 పూట్ల డ్రెస్సింగ్ చేయాలి. అదే లాప్రోస్కోపీలో ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు. మ్యాక్సిమం సర్జరీ అయిపోయాక పేషెంట్ ఆపరేషన్ థియేటర్ నుంచి షిఫ్ట్ చేసేటప్పుడు ఒక బ్యాండేడ్ వేస్తాం దాని మీద. మరుసటి రోజు ఆ డ్రెస్సింగ్స్ తీసేయచ్చు, స్నానం కూడా చేయొచ్చు. స్నానం చేసినా కూడా పుళ్ళు అనేవి ఇన్ఫెక్ట్ అవ్వవు. సో ఇన్ఫెక్షన్ రేట్స్ ఆర్ వెరీ వెరీ లెస్. నెక్స్ట్ బ్లీడింగ్ ఓపెన్ ఆపరేషన్తో పోలిస్తే లాప్రోస్కోపిక్ ఆపరేషన్లో చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్లో మనం ఎక్కువగా కట్ చేయం, చిన్న చిన్న హోల్స్ పెట్టి చేస్తాం కాబట్టి. సో కళ్ళకి కనపడాలని చెప్పి మనకి కెమెరా ఒకటి, ఒక రాడ్ లాగా, ఒక లెన్స్ అంటాం, ఒక 1 సెంటీమీటర్ డయామీటర్ ఉన్న ఒక సిలిండ్రికల్ ట్యూబ్ లాగా ఉంటుంది. దాన్ని లోపలికి పంపించి పొట్ట లోపలికి ఆ కెమెరాతో మనం పెద్ద స్క్రీన్లో చూస్తాం. ఆ మానిటర్లో చూసినప్పుడు వెంట్రుక సైజు ఉన్న రక్తనాళాలు కూడా దాదాపు 10x టైమ్స్ మ్యాగ్నిఫికేషన్లో కనపడతాయి. ఓపెన్ సర్జరీస్లో మనం కళ్ళతో చూస్తాం. సో బ్లడ్ వెసల్స్ చిన్న చిన్నవి మన కళ్ళకి కనపడవు. సో మనం కట్ చేసినప్పుడు బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఓపెన్ సర్జరీస్లో ఎక్కువ. లాప్రోస్కోపిక్ సర్జరీస్లో ఆ బ్లీడింగ్ రిస్క్ అనేది చాలా చాలా తక్కువ. సో ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఓపెన్ ఆపరేషన్ చేసినప్పుడు ఆ పుండు సరిగ్గా మానకపోతే ఒక 10 సెంటీమీటర్స్, కొంతమంది పేషెంట్స్కి 15-20 సెంటీమీటర్స్ కట్ చేయాల్సి ఉంటుంది ఒక్కసారి. ఆ పుళ్ళు సరిగ్గా మానకపోతే అబ్డామినల్ వాల్ అంటాం, ఆ గోడ స్ట్రాంగ్గా మళ్ళీ ఫామ్ అవ్వకపోతే స్కార్, వాటిలో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడి అందులో హెర్నియాలు వచ్చేస్తాయి. అదే లాప్రోస్కోపిక్ సర్జరీలో చిన్న చిన్న బెజ్జాలతో చేస్తాం కాబట్టి వాటిలో హెర్నియాస్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. సో ఇన్ని బెనిఫిట్స్ ఉండటం వల్ల ఓపెన్ ఆపరేషన్ కన్నా లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ఈజ్ రికమెండెడ్. అందుకని లాప్రోస్కోపిక్ సర్జరీసే చేయించుకోమని చెప్తాం.
సార్ అలాగని ఇప్పుడు లాప్రోస్కోపీ అంటే ఏంటో చాలా క్షుణ్ణంగా వివరించారు. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది ఏ టైంలో మీరు పేషెంట్కి సజెస్ట్ చేస్తారు? లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే చాలా సిచ్యువేషన్స్లో చాలా రోగాలతో సఫర్ అవుతున్న పేషెంట్స్కి మనం లాప్రోస్కోపిక్ ద్వారా నయం చేయొచ్చు. బాగా కామన్గా ఎక్కువగా మనకి వచ్చే సిచ్యువేషన్స్ ఏంటంటే 24 గంటల కడుపు నొప్పి ఆపరేషన్. చిన్న పిల్లలు 3-4 ఏళ్ల వయసు పిల్లలకు కూడా 24 గంటల కడుపు నొప్పి ఆపరేషన్ చేస్తాం. 24 గంటల పేగు అపెండిక్స్ అంటాం. అపెండిక్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేసి ఆ 24 గంటల పేగుని మనం తొలగించవచ్చు. తర్వాత పసర సంచి లేదా పిత్త సంచి అంటారు, ఇంగ్లీష్లో మనం దాన్ని గాల్ బ్లాడర్ అంటాం. సో ఈ గాల్ బ్లాడర్లో రాళ్లను కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా తొలగించవచ్చు. గాల్ బ్లాడర్ మొత్తాన్ని మనం లాప్రోస్కోపీ ద్వారా తీసేయచ్చు. ఇవే కాకుండా నెక్స్ట్ ఇంకా కామన్గా జరిగే ఆపరేషన్స్ ఏంటంటే గర్భసంచిలో గడ్డలున్నా, లేకపోతే గర్భసంచి మనకి పీరియడ్స్ ఆగిపోయిన లేడీస్లో గర్భసంచి నుంచి బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అయింది బ్లీడింగ్ ఆగిపోయాక, పీరియడ్స్ ఆగిపోయాక, ఇలాంటి వాళ్ళకి గర్భసంచి తీసేసే ఆపరేషన్స్ లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. గర్భసంచి పక్కన అండాశయాలు అంటారు, ఓవరీస్. ఆ అండాశయాల్లో నీటి బుడగలు రావటం. నీటి బుడగలు అంటే 3-4 సెంటీమీటర్ల నుంచి ఒక్కోసారి దాదాపు 10-15-20 సెంటీమీటర్ల సైజు ఉన్న నీటి బుడగలు కూడా వస్తాయి. పొట్ట మొత్తం ఆ నీటి బుడగతో నిండిపోతుంది. అలాంటి పేషెంట్స్కి కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయొచ్చు. ఇంకా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటారండి. గర్భసంచిలో కాకుండా ఆ శిశువు అనేది బయట, గర్భసంచికి బయట ఎక్కడైనా పెరగచ్చు. యూజువల్గా కామన్గా ఏమవుతుందంటే ఆ గర్భసంచి పక్కన ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్లో ఆ శిశువు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఒక్కొక్కసారి ఆ సైజు పెరగటం వల్ల ఆ ట్యూబ్స్ అంత డిస్టెంట్ అవ్వ బేబీని అకామిడేట్ చేసుకునేలాగా. సో ఒక్కొక్కసారి ఏమవుతాయంటే అవి పగిలిపోతాయి. అవి పగిలిపోయినప్పుడు విపరీతంగా లోపల బ్లీడింగ్ అవుతుంది. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్లో కూడా మనం లాప్రోస్కోపీతో దాన్ని నయం చేయొచ్చు. తర్వాత ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్స్ అంటారు, చిన్న ఆపరేషన్, పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్, దాన్ని మనం లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. పిల్లలు పుట్టకుండా చేయించుకున్న ఆపరేషన్ని మళ్ళీ రివర్స్ చేయటం, వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా ప్రెగ్నెన్సీ కావాలనుకోవచ్చు, దాన్ని మనం లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. ఇవే కాకుండా ఇంకా పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఉన్నాయి. చిన్న పేగుకి పెద్ద పేగుకి ఏమైనా క్యాన్సర్స్ ఉన్నా, ఏదైనా గడ్డలు ఉన్నా, ఇలాంటి వాటికి కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ లాస్ట్ 50 ఇయర్స్లో మొత్తం వరల్డ్ వైడ్ గ్లోబల్గా బేరియాట్రిక్ సర్జరీస్ చాలా ఎక్కువ పికప్ అవుతున్నాయి. నెంబర్స్ ఆర్ హ్యూజ్. ఎందుకంటే మన డైట్ ప్యాటర్న్స్, మనం ఎక్సర్సైజ్ లైఫ్ అంతా చాలా ఎక్కువ మనం మెషిన్స్ మీద, రోబోట్స్ మీద, వీటి మీద డిపెండ్ అవుతున్నాం. సో ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేయడం తగ్గించేసామో ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో ఈ బేరియాట్రిక్ సర్జరీస్, బరువు తగ్గటానికి చేసే ఆపరేషన్స్, అవి కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ గురించి చాలా బాగా చెప్పారు. కానీ జనాలలో ఉన్న అపోహ ఏంటంటే ఓపెన్ సర్జరీ కన్నా కూడా లాప్రోస్కోపిక్ సర్జరీ కాస్ట్ ఎక్కువ అని. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటో చెప్తారా? కాస్ట్ వైజ్ చూసుకుంటే ఓపెన్ ఆపరేషన్స్కి లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్కి కాస్ట్ పెద్ద డిఫరెన్స్ ఏముండదండి. హార్డ్లీ మేబీ ఒక 20-30% ఆఫ్ దాట్ ఓపెన్ సర్జరీతో పోలిస్తే ఒక 20%-30% ఏమైనా ఎక్కువ ఉండొచ్చు లాప్రోస్కోపిక్ సర్జరీలో. బట్ దెన్ ఓపెన్ ఆపరేషన్స్లో సర్జరీ అయ్యాక ప్రతిరోజు డ్రెస్సింగ్స్ చేయించుకోవాలి, దానికి పేషెంట్ స్పెండ్ చేయాలి. సో 5 days, 1 week, 10 days. కానీ లాప్రోస్కోపిక్ సర్జరీలో ఇంకా ప్రతిరోజు ఎవ్రీడే డ్రెస్సింగ్స్కి మనం ఏం స్పెండ్ చేయక్కర్లేదు. అండ్ సర్జరీ అయ్యాక హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాలి. ఓపెన్ ఆపరేషన్లో, లాప్రోస్కోపిక్ సర్జరీ అయ్యాక ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు. సో ఇండైరెక్ట్గా ఇనీషియల్గా కాస్ట్ వైజ్ చూస్తే లాప్రోస్కోపిక్ కన్నా ఓపెన్ ఆపరేషన్ కాస్ట్ తక్కువ ఉన్నా కూడా ఆన్ ఏ హోల్ చూస్తే ఓపెన్ ఆపరేషన్ లాప్రోస్కోపిక్ ఆపరేషన్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. దెన్ వర్క్కి వెళ్ళే నెంబర్ ఆఫ్ డేస్, ఓపెన్ ఆపరేషన్ అయ్యాక చాలా రోజులు వర్క్కి వెళ్ళలేరు. వాళ్ళ జాబ్ ఏదైతే ఉందో ఆఫీస్కి కానీ, లేకపోతే వాళ్ళు డైలీ లేబరర్ అయితే వాళ్ళ వర్క్, వాళ్ళు పని చేసుకోవడానికి వెళ్ళలేరు. సో లాస్ ఆఫ్ పే ఓపెన్ ఆపరేషన్స్ చాలా ఎక్కువ. బట్ దెన్ లాప్రోస్కోపిక్ ఇవాళ సర్జరీ చేయించుకుంటే మేబీ 4-5 daysలో మన వర్క్కి స్టార్ట్ అయిపోవచ్చు. సో లాస్ ఆఫ్ పే దీంతో పోలిస్తే అంత తక్కువ, లాప్రోస్కోపీలో తక్కువ. సో ఎట్లా చూసుకున్నా కంపేర్ చేసుకుంటే ఓపెన్ ఆపరేషన్స్ కన్నా లాప్రోస్కోపీ అండ్ మనకు దాంతో పొందే అడ్వాంటేజ్ ఎక్కువ, ప్రైస్ పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ఇంకొకటి లాప్రోస్కోపీలో వాడే ఇన్స్ట్రుమెంట్స్ కొంచెం కాస్ట్లీ ఓపెన్ ఆపరేషన్స్లో వాడే ఇన్స్ట్రుమెంట్స్ కన్నా. సో అందుకని కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది సర్జరీ కాస్ట్. బట్ ఆన్ ఏ హోల్ టోటల్ కాస్ట్ చూసుకుంటే లాప్రోస్కోపిక్ సర్జరీస్కి ఓపెన్ ఆపరేషన్స్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో అంతే, ఓపెన్ సర్జరీ అంటే కాస్ట్ తక్కువ అని అనుకొని వెళ్తారు, కానీ బట్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ మనం టైం స్పెండ్ కూడా చాలా చేయాల్సి ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు ఓపెన్ ఆపరేషన్స్లో పేషెంట్స్కి ఫ్యూచర్లో ఏమైనా హెర్నియా వస్తే ఆ హెర్నియాకి మళ్ళీ ఇంకో ఆపరేషన్ చేయించుకోవాలి. కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ. కాంప్లికేషన్ రేట్స్ ఆర్ వెరీ వెరీ లెస్ ఇన్ లాప్రోస్కోపిక్ సర్జరీ. ఓకే,
సార్ అలాగే ఈ మధ్యకాలంలో హెర్నియా అనే పదం బాగా వినిపిస్తోంది. అసలు ఈ హెర్నియా అంటే ఏంటంటారు? హెర్నియా అంటే మనకి తెలుగులో ప్రేగు జారటం అంటారండి. పేగు అనేది జారటాన్ని హెర్నియా అంటారు. కొంతమంది లోకల్ లాంగ్వేజ్లో బొడ్డు అని కూడా అంటారు. సో ఈ పేగు జారటం అనేది ఏంటి, పేగు ఎందుకు జారుతుంది? యాక్చువల్లీ హెర్నియా అంటే ఒక వీక్ పాయింట్, దాన్ని మనం మెడికల్ టర్మ్స్లో డిఫెక్ట్ అంటాం. సో ఎక్కడైతే ఇప్పుడు మనకి ఈ మన పొట్ట చూస్తే స్కిన్ కింద ఫ్యాట్ ఉంటుంది, ఫ్యాట్ కింద 3 మసిల్స్ ఉంటాయి, కండరాలు 3 ఉంటాయి. ఆ 3 కండరాలకి ముందు వెనక సన్నటి పేపర్ లాంటి పొరలు ఉంటాయి. ఆ తర్వాత లాస్ట్కి ఒక పొర ఉంటుంది, దాన్ని పెరిటోనియం అంటాం. ఆ పొర లోపల మనకి ఈ రూమ్లో ఎలా స్పేస్ ఉందో అలా లోపల స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లోనే చిన్న పేగులు, లివర్, కిడ్నీస్, ప్యాంక్రియాస్ ఇలా చాలా అవయవాలు ఉంటాయి. ఓకే, సో ఈ కండరాల్లో ఎప్పుడైతే ఒక వీక్ పాయింట్ ఫామ్ అవుతుందో ఈ లోపల ఉన్న కొవ్వు కానీ పేగు కానీ, చిన్న పేగు కానీ పెద్ద పేగు కానీ ఆ డిఫెక్ట్ ఏదైతే ఆ హోల్ ఉందో, ఆ మసిల్లో వీక్నెస్ ఉందో ఆ వీక్ పాయింట్లోకి దూరుతాయి. ఎప్పుడు దూరుతాయి అంటే ఎప్పుడు అందులోకి హెర్నియా, దీన్నే మనం హెర్నియేట్ అవుతాయి అంటాం. దాన్నే మనం బయట నుంచి చూస్తే ఒక వాపులాగా ఉబ్బినట్టు కనపడుతుంది, దాన్నే మనం హెర్నియా అంటాం. ఇవి ఎప్పుడు లోపలికి వెళ్తాయంటే పొట్ట లోపల ఎప్పుడు ప్రెషర్ పెరిగితే అప్పుడు ఇవి ఈ వీక్ పాయింట్ నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తాయి. అయితే ఈ హోల్ ఆర్ డిఫెక్ట్ అనేది మసిల్లో ఉంటుంది కానీ వాటి పైన ఉన్న స్కిన్లో ఉండదు. సో స్కిన్లో కూడా హోల్ ఉంటే అవి బయటకు వచ్చినప్పుడు మనకు కనపడతాయి, ఆ పేగు కానీ కొవ్వు కానీ. సో స్కిన్లో హోల్ ఉండకపోవడం వల్ల దగ్గినప్పుడు, పేషెంట్ దగ్గిన, తుమ్మిన, బరువులు ఎత్తిన, ఇలా మోషన్కి వెళ్ళేటప్పుడు గట్టిగా ముక్కుతారు కొంతమంది, ఇలా ముక్కిన పొట్ట లోపల ప్రెషర్ పెరుగుతుంది. కాబట్టి ఆ ప్రెషర్ పెరిగినప్పుడు ఈ ప్రేగులు కానీ ఈ లోపల ఉన్న కొవ్వు కానీ ఆ వీక్ పాయింట్లోంచి లోపలికి ఇలా బయటకి రావడానికి ట్రై చేస్తే దాన్నే మనం హెర్నియా అంటాం. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు హెర్నియా ఒకవైపు వస్తే ఓపెన్ సర్జరీ, 2 వైపులు వస్తే ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ సజెస్ట్ చేస్తారంట. ఎంతవరకు నిజమంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి. నాకు యాక్చువల్లీ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ అగో మేబీ ఒక సీనియర్ ఫిజిషియన్ ఒక డాక్టర్ గారు అడిగారు ఈ క్వశ్చన్. సో లాప్రోస్కోపీ మీద అంత అవగాహన పబ్లిక్కే కాదు, వేరే డిపార్ట్మెంట్ డాక్టర్స్కి కూడా చాలా తక్కువ దాని గురించి ఐడియా. ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీ, ఇప్పుడు హెర్నియా చాలా ప్లేసెస్లో రావచ్చు. యూజువల్గా మనకి గ్రాయిన్స్, గజ్జల్లో వస్తుంది యూజువల్గా కామన్గా వచ్చే హెర్నియా, దాన్ని మనం గ్రాయిన్ హెర్నియా అంటాం. సో కొంతమంది పేషెంట్స్కి 2 వైపులా వస్తే ఓపెన్ సర్జరీ చేయాలంటే 2 వైపులా మనం కట్ చేయాలి. ఒక 4-5 సెంటీమీటర్స్ నుంచి ఒకసారి 6-7 సెంటీమీటర్స్ అలా 2 సైడ్లో మనం కట్ చేస్తాం. 2 హెర్నియాలకి 2 వైపులా చేస్తాం. అదే లాప్రోస్కోపీ అయితే మనం కెమెరా బొడ్డు దగ్గర వేస్తాం సెంటర్లో 1 సెంటీమీటర్, అండ్ కుడి చేయి ఎడం చేయి 2 5 mm 5 or ½ సెంటీమీటర్ హోల్స్తో ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి వెళ్తాయి. కాబట్టి ఎటువైపు హెర్నియా అయినా, లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా ఈ లాప్రోస్కోపిక్ హోల్స్తో మనం సర్జరీ చేసేయచ్చు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే లాప్రోస్కోపీ ద్వారా 2 సైడ్లు హెర్నియా ఉంటే 2 సైడ్లు ఓపెన్ చేయడం కన్నా లాప్రోస్కోపీ కొంచెం బెటర్, అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఒక సైడ్ అయితే లాప్రోస్కోపీ కన్నా ఓపెనే బెటర్ అనుకుంటారు. కాదు, ఓపెన్ హెర్నియాల్లో, ఓపెన్ సర్జరీ హెర్నియా సర్జరీ కన్నా లాప్రోస్కోపీలో వాడే వల, హెర్నియాల్లో వలని వాడతామండి, మెష్ అంటాం. ఈ మెష్ సైజు లాప్రోస్కోపీలో వాడే మెష్ సైజ్ చాలా పెద్దది ఓపెన్ హెర్నియాల్లో వాడే మెష్ సైజ్ కన్నా. సో లాప్రోస్కోపిక్ సర్జరీ కరెక్ట్గా కనుక చేస్తే ఓపెన్ సర్జరీ కన్నా మళ్ళీ హెర్నియా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అది ఒక సైడ్ ఉన్నా 2 సైడ్లు ఉన్నా ఓపెన్ హెర్నియా సర్జరీ కన్నా లాప్రోస్కోపిక్ హెర్నియా సర్జరీయే చాలా సుపీరియర్, చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సార్ అలాగే ఈ మధ్యకాలంలో రోబోటిక్ సర్జరీస్ గురించి కూడా వింటూ ఉన్నాం కదా. సో ఈ రోబోటిక్ సర్జరీకి అలాగనే లాప్రోస్కోపిక్ సర్జరీకి ఈ డిఫరెన్స్ ఏంటంటారు? రోబోటిక్ సర్జరీ అంటే యాక్చువల్లీ నేను కోయంబత్తూర్లో బేరియాట్రిక్ ఫెలోషిప్ చేస్తున్నప్పుడు ఒక పేషెంట్కి మేము బేరియాట్రిక్ సర్జరీ చేసాం. ఆ పేషెంట్ వాళ్ళ పాప, చిన్న పాప, ఒక మేబీ 12 years అలా ఉంటాయి. ఆ పాప అడుగుతుంది, అంకుల్ రోబోటిక్ సర్జరీ చేస్తున్నారు కదా, మీరు చేయరా సర్జరీ, రోబో చేస్తుందా అని. సో యాక్చువల్లీ రోబోటిక్ సర్జరీస్ అంటే చేసేది సర్జన్సే, మనుషులే చేస్తారు. రోబోటిక్ సర్జరీ అంటే రోబోస్ చేయవు. ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీలో మనం పేషెంట్ దగ్గర నుంచొని ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే సన్నగా 5 mm ఇందా నుంచి చెప్తున్నాను, ½ సెంటీమీటర్ కట్స్లోంచి పొడుగ్గా సిలిండ్రికల్గా ఉండే ట్యూబ్స్ లాగా ఉండే ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి వెళ్ళి మానిటర్ మీద, మనం స్క్రీన్ మీద చూసి మనం చేసే సర్జరీస్ని లాప్రోస్కోపిక్ సర్జరీస్ అంటాం. ఈ రోబోటిక్ సర్జరీస్ అంటే ఇన్స్ట్రుమెంట్స్, పేషెంట్ బాడీ లోపలికి వెళ్ళే ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకునేది రోబోటిక్ ఆర్మ్స్ అంటాం. ఒక రాడ్ లాగా ఉంటున్నాయి, ఒక షాఫ్ట్ లాగా ఒక రాడ్ షేప్లో ఉంటాయి, అవి రోబోటిక్ ఆర్మ్స్ అంటాం. అవన్నీ ఒక పిల్లర్ మీద మౌంట్ చేసి ఉంటాయి, పిల్లర్కి అటాచ్ అయి ఉంటాయి. సో మనకి 4 or 5 ఎన్ని హ్యాండ్స్ కావాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆర్మ్ అనమాట. ఒక్కొక్క ఆర్మ్ ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ పట్టుకొని ఉంటుంది.
మనం ఒక 10 to 20 feet డిస్టెన్స్లో ఆపరేషన్ థియేటర్లోనే సర్జన్ కూర్చొని మాస్టర్ కన్సోల్ అంటాం యాక్చువల్లీ, ఒక పెద్ద మెషిన్ మీద అక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది. అక్కడ మనం కూర్చొని ఆపరేట్ చేస్తూ ఉంటే మనం చేతులు ఎలా మూవ్ చేస్తే ఆ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకున్న రోబోటిక్ ఆర్మ్స్ లోపల అలా మూవ్ చేస్తూ ఉంటాయి. సో దాన్నే మనం రోబోటిక్ సర్జరీ అంటాం. సార్ అలాగనే ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ అలాగనే ఈ లాప్రోస్కోపీ సర్జరీ చూసుకుంటే ఏంటి అడ్వాంటేజ్ అంటారు? రోబోటిక్ సర్జరీస్లో ఇన్స్ట్రుమెంట్ టిప్స్ పట్టుకునే రోబోటిక్ ఆర్మ్స్ అన్ని డైరెక్షన్స్లో తిరుగుతాయి. లాప్రోస్కోపిక్ సర్జరీలో అన్ని డైరెక్షన్స్లో ఇన్స్ట్రుమెంట్స్ తిరగవు. ఓకే. సో ఈ చిన్న చిన్న సర్జరీస్ ఏవైతే ఉన్నాయో గాల్ బ్లాడర్, అపెండిక్స్, హెర్నియా లాప్రోస్కోపిక్గా చేయడానికి రోబోటిక్గా చేయడానికి పెద్ద డిఫరెన్స్ లేదు. లైక్ ఎక్స్ట్రా కాస్ట్, రోబోటిక్ సర్జరీస్ ఆర్ బిట్ కాస్ట్లియర్. లాప్రోస్కోపిక్ సర్జరీస్ కన్నా రోబోటిక్ సర్జరీస్ కాస్ట్లీ. మరి ఎక్కడ ఈ రోబోటిక్ సర్జరీస్ అడ్వాంటేజ్ అంటే ప్రాస్టేట్ క్యాన్సర్స్, లేకపోతే పెద్ద పేగు చివరి భాగం రెక్టమ్ అంటాం, రెక్టల్ క్యాన్సర్స్. మనకి పొత్తికడుపు చుట్టూతా ఎముకలు ఉంటాయి, దాన్నే పెల్విస్ అంటాం. ఆ పెల్విస్ లోపల ఫీమేల్ పెల్విస్ కన్నా లేడీస్లో కన్నా జెంట్స్లో పెల్విస్ చాలా నేరోగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. సో ఆ పెల్విస్ లోపల, ఆ పొత్తికడుపు లోపల బోనీ స్ట్రక్చర్స్ లోపల ఈ పెద్ద పేగు చివరి భాగం రెక్టమ్, తర్వాత యూరినరీ బ్లాడర్ మూత్రసంచి కింద ప్రాస్టేట్, ఈ గ్లాండ్స్ ఉంటాయి. సో వాటి క్యాన్సర్స్లో, ప్రాస్టేట్ క్యాన్సర్స్లో లేకపోతే ఈ రెక్టమ్ క్యాన్సర్స్లో లాప్రోస్కోపిక్గా చేయటం కన్నా ఈ రోబోటిక్ ఆర్మ్స్తో లోపలికి వెళ్ళి చేయటం చాలా అడ్వాంటేజెస్. ఎందుకంటే స్పేస్ తక్కువ ఉంటుంది, మూమెంట్స్ సరిగ్గా చేయడానికి కుదరదు లాప్రోస్కోపీలో. రోబోటిక్ అయితే అన్ని డైరెక్షన్స్లో కదులుతాయి. సో రోబోటిక్ సర్జరీస్ యూజువల్గా క్యాన్సర్ సర్జరీస్లో లాప్రోస్కోపిక్ సర్జరీ కన్నా చాలా ఎక్స్ట్రా యాడెడ్ బెనిఫిట్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఉంటాయి రోబోటిక్ సర్జరీస్లో. అలానే బ్లీడింగ్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఈ క్యాన్సర్ క్లియరెన్స్, మనం క్యాన్సర్ సర్జరీస్ చేసేటప్పుడు చిన్న చిన్న లింఫ్ నోడ్స్ అంటాం, బాడీలో ఒక 800 to 1000 నోడ్స్ ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్స్లో, క్యాన్సర్స్లో పెద్దగా అవుతాయి. అవి కొన్ని వదిలేసినప్పుడు క్యాన్సర్స్ అనేవి మళ్ళీ రావచ్చు. సో యూజువల్గా క్యాన్సర్ సర్జరీ చేసినప్పుడు దాని చుట్టూతో ఉన్న నోడ్స్ కూడా మనం క్లియర్ చేస్తాం, అవన్నీ కూడా తీసేస్తాం. సో రోబోటిక్ సర్జరీస్లో లాప్రోస్కోపిక్ సర్జరీస్ కన్నా ఈ నోడల్ క్లియరెన్స్, ఆ నోడ్స్ తీయటం, క్యాన్సర్ క్లియరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ బ్లీడింగ్ కూడా లాప్రోస్కోపిక్ సర్జరీస్తో పోలిస్తే రోబోటిక్ సర్జరీస్లో బ్లీడింగ్ ఇంకా తక్కువ. ఇందాక మనం చెప్పుకున్నాం ఓపెన్ సర్జరీస్ కన్నా లాప్రోస్కోపిక్ సర్జరీస్లో బ్లీడింగ్ తక్కువ. బట్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ కన్నా రోబోటిక్లో ఇంకా మోర్ అడ్వాన్స్డ్. మ్యాగ్నిఫికేషన్ అలానే ఎక్కువ ఉంటుంది లాప్రోస్కోపిక్ కన్నా రోబోటిక్లో, అండ్ బ్లీడింగ్ కూడా లాప్రోస్కోపిక్ కన్నా రోబోటిక్లో ఇంకా తక్కువ ఉంటుంది. ఓకే. నేను అలాగే సార్ ఇప్పుడు ఈ 24 గంటల కడుపు నొప్పికి కూడా ఈ రోబోటిక్ సర్జరీని మీరు సజెస్ట్ చేస్తారా? చేయొచ్చు. రోబోటిక్ సర్జరీ ద్వారా 24 గంటల కడుపు నొప్పి ఆపరేషన్, గాల్ బ్లాడర్ ఆపరేషన్, హెర్నియాలు కూడా చేయొచ్చు. కానీ పెద్ద ఎక్స్ట్రా యాడెడ్ బెనిఫిట్స్ ఏమి ఉండవు. కాస్ట్ పెరగడం తప్ప రోబోటిక్గా చేయించుకోవడానికి, లాప్రోస్కోపిక్గా చేయించుకోవడానికి డిఫరెన్సెస్ ఏం లేవు ఈ 3 సర్జరీస్లో. క్యాన్సర్స్లో అయితే డెఫినెట్లీ ఫర్ షూర్ లాప్రోస్కోపిక్ కన్నా రోబోటిక్లో అడ్వాంటేజ్ ఉంటుంది.